హలో మై బ్యూటిఫుల్ సోల్స్, వెల్కమ్ టు మై ఛానల్ భవ్య టారోట్. మీరందరూ ఎలా ఉన్నారు? మీరు మీ లైఫ్లో చాలా హెల్తీగా, వెల్తీగా, చాలా పాజిటివ్ మైండ్ సెట్తో పాజిటివ్గా ఉన్నారనుకుంటున్నాను. అలాగే ఉండాలని కోరుకుంటున్నాను. అయితే మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం, మీ పార్ట్నర్, మీ పర్సన్, మీ యొక్క క్రష్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, ఆ పర్సన్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటి, మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు, మీ గురించి ఏం థింక్ చేస్తున్నారు, మిమ్మల్ని మిస్ అవుతున్నారా లేదా అసలు ఏం ఆలోచిస్తున్నారో చూద్దాం. అండ్ దిస్ ఇస్ ద టైమ్లెస్ రీడింగ్ అండ్ జనరల్ రీడింగ్, కలెక్టివ్ రీడింగ్ కాబట్టి నేను చెప్పినవన్నీ మీకు కొన్ని రీజనేట్ అవ్వచ్చు, కొన్ని కాకపోవచ్చు. సో మీకు ఏది రీజనేట్ అయితే మీరు దాన్ని అప్లై చేసుకోవచ్చు మీ లైఫ్ పైన. అండ్ ఈ వీడియో చూసే ముందు ఓపెన్ మైండెడ్, ఓపెన్ హార్టెడ్, ఇంట్యూటివ్లీ చూసినట్లయితే నేను చెప్పినవన్నీ చాలా వరకు మీకు రీజనేట్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ ఎనర్జీని ఎక్స్చేంజ్ చేయడం అయితే మర్చిపోకండి. అది ఎలా చేయాలంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి. ఓకే, లెట్స్ స్టార్ట్ ద రీడింగ్. ఓకే యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ. చూస్తున్న వ్యూవర్స్కి వాళ్ళ పర్సన్ ఏం థింక్ చేస్తున్నారు, కరెంట్ ఫీలింగ్స్ ఏంటి, వాళ్ళ పర్సన్ వాళ్ళ గురించి ఏం ఆలోచిస్తున్నారు, చూస్తున్న వ్యూవర్స్ యొక్క పర్సన్ వాళ్ళ గురించి ఏం ఆలోచిస్తున్నారు, ఏం థింక్ చేస్తున్నారు, అసలు వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి. యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ యూనివర్స్. థ్యాంక్ యూ గ్రేట్ స్పిరిట్స్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. Oh, Five of Swords. Okay. Thank you. The Tower. Oh. Five of Wands. Not bad. The Devil. Okay. The World. The Moon. And bottom of the deck, Queen of Cups. Okay. I think రీసెంట్గా అవ్వచ్చు, లేకపోతే 5 months అవ్వచ్చు, 5 weeks అవ్వచ్చు, ఈవెన్ 5 days అవ్వచ్చు. మీ పార్ట్నర్కి మీకు మధ్య మిస్అండర్స్టాండింగ్స్ అనేవి వచ్చాయి. అవి ఎలా వచ్చు, కన్ఫ్లిక్ట్ ఎనర్జీ కూడా ఇక్కడ కనిపిస్తుంది. 5 of Wands చూసుకున్నట్లయితే, 5 of Swords చూసుకున్నట్లయితే కొంతమంది ఇక్కడ సెపరేషన్ సిచ్యువేషన్లో ఉన్నారు, నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు, థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారు. మీ పర్సన్ యొక్క లైఫ్లో థర్డ్ పార్టీ ఉంది. అండ్ ప్రజెంట్ ఉందా అంటే ఉంది. ప్రజెంట్ సిచ్యువేషన్లో కూడా థర్డ్ పార్టీ అండ్ ఇంటర్ఫీరెన్స్ అనేది ఉంది మీ యొక్క పార్ట్నర్ లైఫ్లో. సో దానివల్ల ఇది వరకు మీ యొక్క ఏదైతే రిలేషన్షిప్ ఉందో ఆ రిలేషన్షిప్లో అనేవి గొడవలు అనేవి వచ్చాయి, కాన్ఫ్లిక్ట్స్ ఎనర్జీ అనేది ఉంది. ఇప్పుడు కూడా మీకు మనస్పర్ధలు ఉన్నాయి. మీరు ఓకే అంటే ఎదుటి వ్యక్తి ఎగ్రీ అవ్వట్లేదు, అతను ఎగ్రీ అవ్వట్లేదు, మీరు డిసగ్రీ అవుతున్నారు. అంటే ఇరువురి పట్ల అంటే రెండు వైపులను ఒక బ్యాలెన్స్ అనేది లేదు, ఒక స్టెబిలిటీ అనేది లేదు మీ రిలేషన్షిప్లో. అందుకే టవర్ మూమెంట్ వచ్చింది. ఎందుకు? ఈవెన్ చాలామంది ఇక్కడ చూస్తున్న వ్యూవర్స్లో థర్డ్ పార్టీ గురించి మీ పర్సన్ మిమ్మల్ని వదులుకున్నారు. అండ్ నౌ సిచ్యువేషన్ ఏంటంటే మీ పర్సన్ని అదే థర్డ్ పార్టీ వేరే వాళ్ళ గురించి మీ పర్సన్ని వదిలేశారు. నౌ రీగ్రెట్గా ఫీల్ అవుతున్నారు. అండ్ మీ ప్రజెంట్ సిచ్యువేషన్లో మీ యొక్క ట్రాన్స్ఫర్మేషన్ చూసి కూడా మీ యొక్క పర్సన్ అనేవారు రీగ్రెట్గా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే మీరు చాలా ట్రాన్స్ఫార్మ్ అయ్యారు. ఈ రోజుల్లో మిమ్మల్ని మీరు సరిదిద్దుకోవడానికి, మిమ్మల్ని మీరు యాక్చువల్లీ ఒక సపోర్ట్ అనేది మీకు లేదు. మీకు మీరే సపోర్ట్ చేసుకుని ఒక లెవెల్కి వచ్చారు. ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది మీ లైఫ్లో. చూస్తున్న వ్యూవర్స్, ఆ ట్రాన్స్ఫర్మేషన్ని చూసి మీ పర్సన్ రీగ్రెట్గా ఫీల్ అవుతున్నారు. ఇలాంటి వ్యక్తిని నేను మిస్ అయ్యానా, ఇలాంటి వ్యక్తిని నేను కోల్పోయానా అనేసి మీ పర్సన్ మిమ్మల్ని గురించి ఫీల్ అవుతున్నారు. ఎందుకు అంటే మీ పర్సన్ ఎవరి గురించి వదిలేశారు మిమ్మల్ని, మీ పర్సన్ని ఆ వ్యక్తి వేరే వాళ్ళ గురించి వదిలేశారు కాబట్టి. అండ్ టవర్ మూమెంట్ని మీ పర్సన్ ఇప్పుడు క్యారీ చేస్తున్నారు. ఒకప్పుడు మీరు దీన్ని క్యారీ చేశారు, ఇప్పుడు మీ పర్సన్ క్యారీ చేస్తున్నారు. మీ గురించి ఆలోచిస్తున్నారు, మీ పట్ల అట్రాక్షన్ అనేది ఉంది. అండ్ ఇదివరకు కొంతమంది సిచ్యువేషన్లో చూసుకున్నట్టయితే మీ పార్ట్నర్ పైన స్పెల్స్ని ఉపయోగించున్నారు. సో దానివల్ల కూడా మీ మధ్య సపరేషన్ అనేది వచ్చింది. దానివల్ల కూడా మీరు విడిపోయారు, మీ పార్ట్నర్ నుండి దూరం అయ్యారు. ఇల్యూషన్ అనేది ఉంది. మీ యొక్క నెగిటివ్ ఎనర్జీస్ని మీ యొక్క రిలేషన్షిప్ పైన అప్లై చేస్తున్నారు, పంపించారు, సెండ్ చేశారు నెగిటివ్ ఎనర్జీస్ని మిమ్మల్ని విడగొట్టడానికి, మిమ్మల్ని దూరం చేయడానికి.
సో, అందుకే మీ పర్సన్ మీ నుండి దూరమయ్యారు. ఆ యొక్క ఛాన్సెస్ ఉంది. థర్డ్ పార్టీ సిట్యుయేషన్ కూడా దూరమయ్యే ఛాన్సెస్ ఉంది. బట్ ఈ యొక్క సిట్యుయేషన్ మీ లైఫ్‌లో జరిగుంటే నేనేదైతే చెప్తున్నా అది మీకు రిజనేట్ అయితే మీరు ఆ యొక్క కేటగిరీస్‌లో మీరు అప్లై చేసుకోవచ్చు మీ లైఫ్‌లో. ద వరల్డ్ కార్డ్ ఏవైతే సైకిల్స్ ఉన్నాయో, ఏదైతే నెగెటివ్ సైకిల్స్ ఉన్నాయో, ఆ నెగెటివ్ సైకిల్స్ నుండి మీరు బయటపడబోతున్నారు. మీ పర్సన్ బయటపడబోతున్నారు. ఆల్రెడీ పడ్డారు కూడా. ఎందుకు ఇక్కడ ట్రాన్స్‌ఫర్మేషన్ జరిగింది. డిజాస్టర్. ద టవర్ మూమెంట్ కాబట్టి. సో, ఇదేది నిజం, ఏది అబద్ధం, ఎవరు మనతో ఉంటారు, ఎవరు మనతో ఉండరు. ఎందుకంటే ఏదైనా చెడు కాలం అండ్ బ్యాడ్ టైమ్ వచ్చినప్పుడే కదా మన వాళ్ళెవరు, మనకు తోడుండేది ఎవరనేది తెలుస్తుంది. కాని వాళ్ళెవరు, అయిన వాళ్ళెవరు అనేది. సో, మీ పర్సన్‌కి ఇప్పుడు అది గుర్తొచ్చింది. మీ పర్సన్ ఇప్పుడు దాన్ని అర్థం చేసుకున్నారు. అయిన వాళ్ళెవరు, కాని వాళ్ళెవరు. ఎవరు నాతో ఉంటారు, ఎవరు నాతో ఉండరు. సో, ఆ యొక్క నెగెటివ్ సైకిల్ నుండి మీ పర్సన్ అనేవారు బయటపడుతున్నారు. ద డెవిల్ కార్డ్. ఆ నెగెటివ్ ఎనర్జీస్ నుండి బయటపడుతున్నారు. ఏదైతే ఇల్యూషన్ తన యొక్క మైండ్‌లో ఉందో, నెగెటివ్ పీపుల్స్ ఉన్నారో, నెగెటివ్ థాట్స్ ఉన్నాయో, ఆ యొక్క థాట్స్ నుండి బయటికి రాబోతున్నారు మీ పర్సన్. ఎనీవే క్లారిఫికేషన్ కూడా తెలుసుకుందాం. ఎనీవే క్లారిఫై ద 5 ఆఫ్ స్వార్డ్స్ కార్డ్ యూనివర్స్. ప్లీజ్ క్లారిఫై దిస్ 5 ఆఫ్ స్వార్డ్స్ కార్డ్. ప్లీజ్ క్లారిఫై దిస్ కార్డ్ యూనివర్స్. యెస్, ద వరల్డ్ కార్డ్, ద వరల్డ్ కార్డ్. ఎగ్జాక్ట్‌లీ. మీ పర్సన్ ఏదైతే నెగెటివ్ సైకిల్ ఉందో, ఏదైతే సైకిల్‌లో చిక్కుకొని పోయారో, నెగెటివ్ సైకిల్‌లో థర్డ్ పార్టీ మ్యానిప్యులేషన్‌లోని, థర్డ్ పార్టీ యొక్క వలలోని చిక్కుకున్నారు. ఆ యొక్క వల నుండి బయటికి రాబోతున్నారు. ఈవెన్ నెగెటివ్ సైకిల్‌ని ఎండ్ చేసుకొని పాజిటివ్ సైకిల్‌లోకి అడుగు పెట్టబోతున్నారు. ఈవెన్ అడుగు పెట్టారు కూడా. ఈ యొక్క వీడియో ఇప్పుడు మీరు చూస్తున్నట్టే ఈ వీడియో చూడక ఒక 2 వీక్స్ బ్యాక్ అవ్వచ్చు, 2 డేస్ బ్యాక్ అవ్వచ్చు. పాజిటివ్ సైకిల్‌లోకి అడుగుపెట్టున్నారు మీ పర్సన్. తప్పకుండా తను ఏదైతే తప్పులు చేశారో, తను ఏదైతే మిస్టేక్స్ చేస్తున్నారో, మిమ్మల్ని బాధ పెట్టారో, మీ యొక్క ఎఫర్ట్స్‌ని పట్టించుకోలేదో, ఇప్పుడు మీ పర్సన్‌కి అవన్నీ గుర్తొస్తున్నాయి. ఎందుకు తన లైఫ్‌లో కూడా అలా జరిగింది కాబట్టి. దాన్ని కూడా అతను ఫేస్ చేశారు కాబట్టి, ఆ పెయిన్ అనేది మీ వ్యక్తికి తెలుస్తుంది ఇప్పుడు. సో, అందుకే ఆ సైకిల్ నుండి బయటికి రాబోతున్నారు మీ పర్సన్ అనేవాళ్ళు. ఓకే. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే డెత్ టవర్ కార్డ్. ఆల్రెడీ మీ యొక్క పర్సన్ ఈ యొక్క ట్రాజెడీని భరించున్నారు కాబట్టి, వదిలి వెళ్ళిపోయారు కాబట్టి, ఆల్రెడీ మీ పర్సన్ ఎలా ఆలోచించారంటే వీళ్ళు నా వాళ్ళు. అంటే కాని వాళ్ళు అయిన వాళ్ళుగా ఆలోచించారు. బట్ ఎప్పుడైనా కాని వాళ్ళు కాని వాళ్ళే అవుతారు చివరికి. సో, అది మీ పర్సన్‌కి అర్థమైంది. ఇది ఇంపార్టెంట్ మీ పర్సనల్ లైఫ్‌లో. ఇది రావడం కూడా ఇంపార్టెంట్. అందుకనే వచ్చింది. ఇన్ ప్రెజెంట్ కొంతమంది సిట్యుయేషన్‌లో అయినట్లయితే ఇక్కడ చూసుకున్నట్లయితే టాక్సిక్ రిలేషన్‌షిప్‌ని మెయింటైన్ చేస్తున్నారు కొంతమంది. చూడండి, ప్రేముండొచ్చు. కానీ సెల్ఫ్ రెస్పెక్ట్‌ని పోగొట్టుకోవద్దు. ఎదుటివారు ఎంత మిమ్మల్ని టార్చర్ చేసినా, హెరాస్ చేసినా, దూషించినా, అబ్యూజ్ చేసినా పడాల్సిన అవసరం అయితే మీకు లేదు. సో, అలాంటి రిలేషన్‌షిప్‌లో ఉండాల్సిన అవసరం అయితే లేదు. కొంతమంది దాన్ని మెయింటైన్ చేస్తున్నారు ఇప్పటికి నేను. అలాంటి పర్సన్‌ని బ్రేకప్ చెప్పేయండి. వద్దు అలాంటి పర్సన్. చూడండి, ఒకరి చేతిలో మనం మిస్‌యూజ్ అవ్వకూడదు. మీరది చేయించుకుంటున్నారు ఒకరి చేతిలో. ప్రేమ ఉండొచ్చు, కానీ గుడ్డి ప్రేమ ఉండకూడదు. విశ్వాసం ఉండొచ్చు, కానీ అతి విశ్వాసం పనికిరాదు. అంధవిశ్వాసం పనికిరాదు. సో, డోంట్ ఫర్గెట్. ఎనీవే యూనివర్స్, ప్లీజ్ క్లారిఫై దిస్ టవర్ కార్డ్. ప్లీజ్ క్లారిఫై దిస్ కార్డ్. ప్లీజ్ క్లారిఫై ద టవర్ కార్డ్ యూనివర్స్. ప్లీజ్ క్లారిఫై దిస్ టవర్ కార్డ్. ఇట్స్ 10 ఆఫ్ కప్స్. ఈ యొక్క కొంతమంది లైఫ్‌లో ఏదైతే ఈ యొక్క డిజాస్టర్ జరిగిందో, ఏదొక ట్రాన్స్‌ఫర్మేషన్ జరిగిందో, టవర్ మూమెంట్ వచ్చిందో, అంటే మీ యొక్క జీవితాన్ని షేక్ చేసిందో ఒక్కసారిగా, మనం అనుకున్న వాళ్ళే కాని వాళ్ళు అయిపోయారు. అయ్యో! ఏంటి ఇప్పుడు ఈ పరిస్థితి ఏంటి? నా తర్వాత సిట్యుయేషన్ ఏంటి? నేను కాపాడుకోవాలి? నన్ను నేను ఎలా సెటరేట్ చేసుకోవాలి? కూల్. ఇది మీ జీవితంలో మీకు ఒక లెసన్ నేర్పించడానికి ఈ యొక్క సిట్యుయేషన్ అనేది వచ్చింది. సో, దీనివల్ల మీ లైఫ్‌లో రానున్న రోజుల్లో ఒక రెయిన్‌బో ఇక్కడ చూసుకుంటే 10 ఆఫ్ కప్స్. హ్యాపీనెస్ లైఫ్‌ని మీరు పొందుతారు తప్పించి కానీ సాడ్ లైఫ్‌ని అయితే పొందరు. అండ్ ఒకవేళ మీరు ఈ సిట్యుయేషన్‌ని, ఈ యొక్క పర్సన్‌ని మీరు సాక్రిఫైస్ చేసినట్లయితే, మీ లైఫ్ నుండి వేకేట్ చేసినట్లయితే, బాధ అనిపించొచ్చు. పెయిన్‌ని మీరు గెయిన్ చేసి దాని నుండి మీరు ఓవర్‌కమ్ చేసినట్లయితే, మీ యొక్క ఫ్యామిలీ, మీ యొక్క ఎవరైతే మిమ్మల్ని నచ్చే పర్సన్‌తో, మీరు నచ్చే పర్సన్‌తో, లేకపోతే ఆ పర్సన్ మిమ్మల్ని నచ్చినట్లయితే తప్పకుండా ఈ హ్యాపీ ఫ్యామిలీని మీరు పొందుతారు రానున్న రోజుల్లో. యూనివర్స్ మీకు చెప్తుంది ఇక్కడ. ఓకే. ఈవెన్ 5 ఆఫ్ వాండ్స్, క్లారిఫై దిస్ కార్డ్ యూనివర్స్. ప్లీజ్ క్లారిఫై దిస్ 5 ఆఫ్ వాండ్స్. 5 ఆఫ్ వాండ్స్. ఓహ్! క్వీన్ ఆఫ్ కప్స్ అండ్ ద క్వీన్ ఆఫ్ కప్స్. ఎమోషన్స్ ఉండొచ్చు, నేను ఇప్పుడే మీకు చెప్పాను.
ప్రేమలో ఎమోషన్స్ ఉంటాయి కాదనట్లేదు. బట్ ఎమోషన్స్‌ని ప్రేమలో కూడా కొన్ని ప్రేమకి అంటూ అదుపు ఉండదని చెప్తుంటారు. ప్రేమ ఉండొచ్చు కానీ అతి ప్రేమ పనికిరాదు. అతి ఎక్కడొస్తుందో మితిమీరిపోయినట్టుగా అని అర్థం. ఓకే. ఎదుటి వ్యక్తికి పూర్తిగా మనం డిపెండ్ అయిపోకూడదు. ప్రేమలో స్వేచ్ఛ అనేది ఉండాలి. బందీ అయి ఉండకూడదు. స్వేచ్ఛ అనేది ఉండాలి. ఫ్రీడమ్ అనేది ఉండాలి. అప్పుడే ఆ ప్రేమ అనేది నిలబడుతుంది. ఒకరు బందీగా ఉన్నట్లయితే ఆ ప్రేమ అనేది ఎప్పుడు బయటికి రావాలని చూస్తుంది మన గుప్పెటి నుండి. సో, బీ ప్రాక్టికల్‌గా ఉండాలి. ఎమోషనల్‌గా కూడా ఉండాలి. మీరు ఎక్కువగా మీలో మీరే సంఘర్షణ పడుతున్నారు. రేపొద్దున నా లైఫ్ ఏంటి? నేను ఎవరినైనా వదిలేస్తే నాకు రాడేమో! నాకు ఎలాంటి వ్యక్తి రాదేమో! డివైన్ మాస్కులైన్, డివైన్ ఫెమినైన్. యూ ఆర్ ఎ డివైన్ మాస్కులైన్. యూ ఆర్ ఎ డివైన్ ఫెమినైన్. యూ ఆర్ ఎ డివైన్ చైల్డ్. డోంట్ ఫర్గెట్ దిస్. మార్క్ మై వర్డ్స్. ఎప్పుడైతే మీ యొక్క లైఫ్‌లో టాక్సిక్ రిలేషన్‌షిప్‌ని, టాక్సిక్ పీపుల్‌ని మీరు వెకేట్ చేస్తారో, లెట్ గో చెప్తారో, ఆ క్షణమే మీ లైఫ్‌లో ఉన్న సంఘర్షణ ఏదైతే ఈ వాంట్స్, కాన్‌ఫ్లిక్ట్ ఎనర్జీ ఏదైతే ఉందో మిమ్మల్ని మీరే మీతోనే గొడవ పడుతున్నారు. మీలో మీకే సంఘర్షణ మీరు అనుభవిస్తున్నారో ఇదనేది అంతమైపోతుంది పూర్తిగా. ఈ యొక్క సైకిల్ అనేది పూర్తిగా ఎండ్ అయిపోతుంది మీ లైఫ్‌లో. అలా అయినప్పుడు క్వీన్ ఆఫ్ కప్స్ మీరు కొత్త ప్రేమని మీ యొక్క లైఫ్‌లోకి ఇన్వైట్ చేయగలుగుతారు. న్యూ లవ్, న్యూ రిలేషన్‌షిప్, న్యూ ఫ్రెండ్స్, న్యూ థాట్స్, న్యూ ఐడియాస్, న్యూ క్రియేటివిటీని మీరు వెల్కమ్ ద డెవిల్ కార్డ్. ఓకే. యూనివర్స్ ప్లీజ్ క్లారిఫై దిస్ డెవిల్ కార్డ్. ప్లీజ్ క్లారిఫై ద డెవిల్ కార్డ్ యూనివర్స్. ప్లీజ్ క్లారిఫై ద డెవిల్ కార్డ్. 2 ఆఫ్ వాండ్స్. యెస్. మీ పర్సన్ పైన స్పెల్స్‌ని ఉపయోగించడం వల్ల అతను ఏది తేల్చుకోలేకపోతున్నారు. ఏది నిజం, ఏది నిజం కాదు. బట్ నౌ ఏదైతే నెగెటివ్ ఉందో దాన్ని విడిచిపెట్టి, ఏదైతే పాజిటివ్ ఉందో దానిపైన మీ వ్యక్తి ఫోకస్ చేస్తున్నారు. మీ గురించి ఆలోచిస్తున్నారు. కాన్షియస్ స్టేజ్‌కొచ్చున్నారు. మీ గురించి ఆలోచిస్తున్నారు. క్వీన్ ఆఫ్ కప్స్, బాటమ్ ఆఫ్ ద డెక్. యెస్. చాలా ప్రేమపూర్వకంగా మీ యొక్క ఫోటో ఉండొచ్చు. లేకపోతే మీ యొక్క ఏవైనా గుర్తులుండొచ్చు. లేకపోతే మీ యొక్క బ్యాంగిల్స్ అవ్వచ్చు, లేకపోతే మీ యొక్క చున్నీ అవ్వచ్చు, ఆ వ్యక్తి యొక్క షర్ట్ అవ్వచ్చు, లేకపోతే ఆ వ్యక్తి యొక్క కలర్ ఏదో ఒక చిన్న వస్తువు మీ దగ్గర ఉంది. రోజు ఆ వస్తువుని మీరు చూస్తూ ఉంటారు. అతన్ని తలుచుకుంటారు. ఆమెను తలుచుకుంటూ ఉంటారు. మళ్ళీ నా లైఫ్‌కి వస్తుందా? రాదా? వస్తే ఎప్పుడు వస్తుంది? అనేసి. డెఫినెట్‌గా వస్తారు మీ పర్సన్. దాని గురించి కూడా మనం కార్డ్ పుల్ చేద్దాం. డోంట్ వర్రీ. ఓకే. ద వరల్డ్ కార్డ్ క్లారిఫై దిస్ కార్డ్ యూనివర్స్. ప్లీజ్ ద వరల్డ్ కార్డ్ క్లారిఫై దిస్ కార్డ్. ఓహ్! టెంపరెన్స్ ఎనర్జీ. యూనివర్స్ మీకైతే ఏం చెప్తుందంటే బ్యాలెన్స్‌లోకి రండి. మీరు బ్యాలెన్స్‌లోకి రమ్మని చెప్తుంది. మీ పార్ట్నర్ ఆల్రెడీ బ్యాలెన్స్‌లోకి వచ్చున్నది. ద వరల్డ్ కార్డ్ ఇక్కడ ఆల్రెడీ ద వరల్డ్ కార్డ్ అండ్ ద వరల్డ్ కార్డ్. అంటే ఒక సైకిల్, నెగెటివ్ సైకిల్‌ని ఒక ఎండ్ చేసుకొని మీ వ్యక్తి పాజిటివ్ సైకిల్ అయితే ఎప్పుడైతే అడుగు పెట్టారో అప్పుడే తన లైఫ్‌లోనికి బ్యాలెన్స్ వచ్చింది. అన్నిటిని ఎమోషన్స్‌ని బ్యాలెన్స్ చేయగలుగుతున్నారు. సిట్యుయేషన్స్‌ని బ్యాలెన్స్ చేయగలుగుతున్నారు మీ పర్సన్. అండ్ మీలో కూడా బ్యాలెన్స్ తీసుకురావడం చాలా అవసరం. కొంతమంది ఈ మధ్యే టవర్ మూమెంట్‌ని ఫేస్ చేసున్నారు. లవ్‌లో బ్రేకప్‌ని ఫేస్ చేసున్నారు. ఈవెన్ మ్యారేజ్‌లో బ్రేకప్‌ని ఫేస్ చేసున్నారు. డివైడ్ అయ్యారు హస్బెండ్ అండ్ వైఫ్. సో, మీ లైఫ్‌లో ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో బ్యాలెన్స్ తీసుకురావడం అనేది చాలా అవసరం. మిమ్మల్ని మీరు బ్యాలెన్స్ చేసుకోండి. ఏడ్చినంత మాత్రాన మీ యొక్క సమస్యకి పరిష్కారం అనేది దొరకదు. టైం ఇవ్వండి. అన్ని సమస్యలు ఆటోమేటిక్‌గా క్లియర్ అవుతాయి. ఒకటికొకటిగా. స్టెప్ బై స్టెప్‌గా. ఓకే. కొంతమంది సిట్యుయేషన్‌లో అయినట్లయితే. ఓకే. ద మూన్ కార్డ్. ప్లీజ్ క్లారిఫై దిస్ కార్డ్ యూనివర్స్. ప్లీజ్ క్లారిఫై దిస్ కార్డ్. యెస్. ఎగ్జాక్ట్‌లీ. క్వీన్ ఆఫ్ పెంటికల్స్ అండ్ 2 ఆఫ్ కప్స్. రీయూనియన్ కోరుకుంటున్నారు. నేను ఇక్కడి వరకే చెప్పాను. తప్పకుండా రీయూనియన్ అనేది మీ పర్సన్‌తో మీకుంది. ద మూన్ అది ఎప్పుడు ఇల్యూషన్. ద మూన్ ఏదైతే మీ మెదడులో పేరుకొని పోయిందో ఇల్యూషన్ అవుతుందా? కాదా? పర్సన్ వస్తారా? రారా? ఏం జరుగుతుంది నా యొక్క రిలేషన్‌షిప్‌లో? టవర్ మూమెంట్ వచ్చేసింది. మేము విడిపోయాం. ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఈవెన్ అలా అనుకున్నట్లయితే ఎవరైతే బ్రేకప్ చెప్పేసారో టవర్ మూమెంట్‌ని రీసెంట్‌గా టాక్సిక్ రిలేషన్ మెయింటైన్ చేసి బయటికి వచ్చారో అలాంటి వాళ్ళ లైఫ్‌లో కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఇలాంటి వ్యక్తి రాబోతున్నారు. ఇలాంటి ఆమె రాబోతున్నారు. దూరదృష్టి కలవారు. ఏదైనా బాగా థింక్ చేసేవారు. ఒకదానికి 10 సార్లు ఆలోచించేవాళ్ళు. సరైన డెసిషన్ తీసుకునేవారు.
అలాంటి వ్యక్తి మీ లైఫ్లోకి వస్తారు. న్యూ రిలేషన్షిప్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఎవరైతే రీయూనియన్ కోరుకుంటున్నారో రీయూనియన్ జరిగే అవకాశం అయితే తప్పనిసరిగా ఉంది. 100% ఛాన్సెస్ అయితే ఉన్నాయి తప్పనిసరిగా. హస్బెండ్ వైఫ్ దూరమైనట్లయితే వాళ్ళు కలిసే అవకాశం ఉంది. రీయూనియన్ అయ్యే అవకాశం తప్పనిసరిగా ఉంది. ఎందుకంటే 2 ఆఫ్ కప్స్ అనేది రీయూనియన్ చెప్తుంది. న్యూ రిలేషన్షిప్కి చెప్తుంది. ఎమోషన్స్కి సంబంధించింది కాబట్టి తప్పకుండా మీ ఎమోషన్స్ని మీ పార్ట్నర్ అర్థం చేసుకుంటారు. అండ్ మీ యొక్క పార్ట్నర్ యొక్క కల్లో కూడా మీరు వస్తూ ఉంటారు. అండ్ మీ కల్లో కూడా మీ పార్ట్నర్ వస్తూ ఉంటారు. అతనికి సంబంధించిన ఏవైనా గుర్తులు కనబడుతూ ఉంటాయి. మెమరీస్ అనేవి మీకు గుర్తొస్తూ ఉంటాయి. ఈవెన్ లేచినా కూర్చున్నా సరే ఆ కళ్ళ ముందు మీకు ఒక మెమరీస్ అనేవి కనబడుతూ ఉంటాయి. ఓకే. ఎనీవే ద లవర్స్ కార్డ్, ఏంజల్స్ రొమాన్స్ కార్డ్ నుండి కూడా మనం గైడెన్స్ తీసుకుందాం ఏం చెప్తున్నారా అని. ఓన్లీ 1 కార్డ్. ఓకే. యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ. ఏ రొమాన్స్ ఏంజల్స్ ఆర్కల్ నుండి కూడా మనం ఒక కార్డ్ తీసుకుందాం. మీరేం గైడెన్స్ అయిపోతున్నారు, చూస్తున్న వ్యూస్కి మీరేం చెప్పబోతున్నారు? రొమాన్స్ ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ, ప్లీజ్ గైడ్ మీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. న్యూ లవ్, ఎగ్జాక్ట్లీ ఐ క్లైమ్ దిస్ పాజిటివ్ ఎనర్జీ. 222 ఎనర్జీని క్లైమ్ చేయండి. ఎస్, న్యూ లవ్, ఏ న్యూ పర్సన్ హ్యాస్ షేర్డ్ యువర్ రొమాంటిక్ ఫీలింగ్స్. తప్పకుండా ఎవరైతే న్యూ పార్ట్నర్ని కోరుకుంటున్నారో ఆ న్యూ పార్ట్నర్ వచ్చే అవకాశం ఉంది. ఈవెన్ పాస్ట్ పర్సన్ని మీరు కోరుకుంటున్నారో ఇవ పాస్ట్ పర్సన్ పూర్తిగా మారి, పూర్తిగా చేంజ్ అయ్యి, తనలో ఒక అవేకనింగ్ తెచ్చుకొని పూర్తిగా చేంజ్ అయ్యి మీ వైపుకి వస్తున్నారు. న్యూ ఎక్స్పెక్టేషన్స్, న్యూ ఎక్స్ప్రెషన్స్, న్యూ లవ్, న్యూ కాన్వర్జేషన్తో మీ పర్సన్ మీ దగ్గరికి రాబోతున్నారు. ఒక న్యూ పర్సన్గా మారి న్యూ లవ్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నారు. కరెంట్ ఫీలింగ్స్ కార్డ్ ద్వారా కూడా చూద్దాం. యూనివర్స్, చూస్తున్న వ్యూయర్స్ పర్సన్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటో చెప్పండి. యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ. చూస్తున్న వ్యూయర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటి? చూస్తున్న వ్యూయర్స్ యొక్క పర్సన్ యొక్క కరెంట్ ఫీలింగ్స్, చూస్తున్న వ్యూయర్స్ పర్సన్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటి? యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ, ప్లీజ్. వైబ్రేషన్, దెర్ ఈస్ సంథింగ్ దట్ కెనాట్ టచ్ ఆల్ ద టైమ్. ఎస్, మీ కనెక్షన్ ఫీల్ అవుతున్నాయి. ఇక్కడ నేను ఆల్రెడీ చెప్పున్నాను, మీ పర్సన్ మీ కనెక్షన్ ఫీల్ అవుతున్నారు. మిమ్మల్ని విడిచిపెట్టి ఉండలేకపోతున్నారు. పదే మీరు గుర్తొస్తున్నారు మీ పర్సన్కి. ఓకే, యూనివర్స్ కూడా మీకు అదే చెప్తుంది. తప్పకుండా మీ పర్సన్ అందుకే మీ పర్సన్ మీ కల్లోకి వస్తున్నారు. పదే అతని యొక్క ఆలోచనలు మిమ్మల్ని వెంటాడుతూ ఉన్నాయి. అతని యొక్క ఫోటో మీకు గుర్తొస్తుంది. అతని యొక్క ఫేస్ అనేది పదే మీ కళ్ళ మీదకి వస్తుంది. కన్ఫ్యూజన్, ఐఎమ్ ఇన్ డైలమా వెదర్ ఇట్స్ ఎస్ ఆర్ నో. ఎస్, మీ పర్సన్ మీ దగ్గరికి వచ్చినట్లయితే మీరు అతన్ని యాక్సెప్ట్ చేస్తారో చేయరా అని కూడా కన్ఫ్యూజన్లోనే ఉన్నారు. బట్ మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు. ఎందుకు? పూర్తిగా చేంజ్ అయ్యారు. అతనిలో మార్పులు వచ్చాయి కాబట్టి, అతను నిజమేంటో అబద్ధమేంటో తెలుసుకున్నాడు కాబట్టి. 1 more card. రిగ్రెట్, ఐఎమ్ రియల్లీ సారీ ఫర్ మై వర్డ్స్ అండ్ యాక్షన్స్. ఎస్, మీ పర్సన్ మిమ్మల్ని సారీ అడుగుతున్నారు. రీగ్రెట్గా ఫీల్ అవుతున్నారు తను చేస్తున్న తప్పులకి. ఎగ్జాక్ట్లీ. క్రష్, యు ఆర్ మై ఫేవరెట్ పర్సన్ ఇన్ దిస్ వరల్డ్. ఎస్, మీ పర్సన్ మీ పట్ల చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మిమ్మల్ని మిస్ అవుతున్నారు. కొంతమంది ఇక్కడ చూసుకున్నట్లయితే సింగిల్స్, యాక్చువల్లీ ఇందులో సింగిల్స్ చెప్పకూడదు. కొంతమంది ఎవరైతే పర్సన్ ఉన్నారో సింగిల్స్ అవ్వచ్చు, అంటే ఈ విధంగా ఈ మధ్యలోనే బ్రేకప్ అయిన వాళ్ళు సీక్రెట్ క్రష్ ఉన్నారు. అంటే మిమ్మల్ని సీక్రెట్గా చూడటం, సీక్రెట్గా ప్రేమిస్తున్నారు. కానీ అతని ఆ ఎక్స్ప్రెషన్, అంటే అతని యొక్క లవ్ని అతని మనసులో ఉందని ఇప్పుడు వరకు ఎక్స్ప్రెస్ అనేది చేయలేదు. ఆమె అవ్వచ్చు, అతను అవ్వచ్చు, డివైన్ మాస్కులైన్, డివైన్ ఫెమినిన్. దూరంగా ఉన్నారు. ఒకవేళ చెప్తే ఏమవుతుంది, చెప్పకపోతే ఏమవుతుంది, సీక్రెట్ క్రష్ అనమాట. మీ పర్సన్ అలాగే ఆలోచిస్తున్నారు, సీక్రెట్ క్రష్ కూడా మీ పట్ల అలాగే ఆలోచిస్తున్నారు. 1 more కార్డ్, లాస్ట్ వన్. ప్లీజ్ యూనివర్స్ చెప్పండి, చూస్తున్న వ్యూయర్స్ యొక్క పర్సన్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటి? ఏం ఆలోచిస్తున్నారు మా వ్యూయర్స్ గురించి? కంప్లైంట్, ఐ ఫీల్ లైక్ యూ డోంట్ కేర్ అబౌట్ మీ. మీ పర్సన్ ఆలోచిస్తున్నారు ఏంటి అంటే, ఇన్ని రోజులైంది కదా, నన్ను మర్చిపోయాడా, అసలు నేను గుర్తున్నానా లేదా, అసలు నా గురించి ఏ కేర్ తీసుకోవట్లేదు అని ఒక పక్క మీ పర్సన్ అనేవాళ్ళు ఆలోచిస్తున్నారు. అందుకనే రావడానికి భయపడుతున్నారు. ఈవెన్ ఎస్ ఆర్ నో.
రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు. అండ్ బాటమ్ ఆఫ్ ద డెక్ చూసుకున్నట్లయితే మెమొరీస్తో బాధపడుతున్నారు. ఐ స్వేర్ ఐఎమ్ మిస్సింగ్ యూ బ్యాడ్లీ రైట్ నౌ. ఎస్, మీ పర్సన్ మిమ్మల్ని బ్యాడ్లీగా మిస్ అవుతున్నారు. వెరీ 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 బ్యాడ్లీ. ఓకే, గ్రేట్ గైస్. కొంతమంది నాకు తెలిసి స్పెల్స్ని ఉపయోగిస్తున్నారు. ఐ మీన్ కొన్ని కొన్ని రెమెడీస్ యూట్యూబ్లో చూసి పర్సన్ని దగ్గరికి ఎలా రావాలి, కొంతమంది మేనిఫెస్టేషన్ చేస్తున్నారు మీ పర్సన్ని మళ్ళీ అట్రాక్ట్ చేసుకోవడానికి. ఆ మేనిఫెస్టేషన్ కూడా పనికి వస్తుంది, పని చేస్తుంది. ఓకే, మీరు దానికి యాక్చువల్లీ ఇక్కడ కార్డ్స్ మళ్ళీ చూసుకున్నట్లయితే పేజ్ ఆఫ్ కప్స్, తప్పకుండా మీ పార్ట్నర్ నుండి మీకు మెసేజ్ వస్తుంది. కాల్ వచ్చే అవకాశం తప్పనిసరిగా 100% అయితే ఉంది. అండ్ ద నెక్స్ట్ కార్డ్ చూసుకున్నట్లయితే 10 ఆఫ్ కప్స్, తప్పకుండా మీ పార్ట్నర్తోని మీరు సెలబ్రేషన్స్ చేసుకుంటారు రానున్న రోజుల్లోని. ఇక్కడ కూడా 10 ఆఫ్ కప్స్ వచ్చింది మీరు చూసుకున్నట్లయితే. ఎనివే యూనివర్స్ మీకు ఇస్తున్న గైడెన్స్ ఏంటి, ఏం చెప్పబోతుంది యూనివర్స్ మీకు మీ యొక్క పార్ట్నర్ గురించి, మీ యొక్క రిలేషన్షిప్ గురించి? యూనివర్స్ మీకు ఏం చెప్పబోతుంది మీ పార్ట్నర్ గురించి, మీ యొక్క రిలేషన్షిప్ గురించి, మీ యొక్క క్రష్ గురించి? యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ. చూస్తున్న వ్యూవర్స్కి మీరు ఏం గైడెన్స్ అయిపోతున్నారు? వాళ్ళ యొక్క పర్సన్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ అయితే మనం తెలుసుకున్నాం. వాళ్ళ పర్సన్ గురించి మీరు ఏం గైడెన్స్ అయిపోతున్నారు? ప్లీజ్ యూనివర్స్ గైడ్ మీ. యూనివర్స్ మీకు ఎన్నో మెసేజెస్ చెప్దాం అనుకుంటుంది, అందుకే ఇన్ని కార్డ్స్ అనేవి వచ్చాయి. ఓకే, యూ వాంట్ టు సీ గైస్. ఓకే, కార్మిక్ పార్ట్నర్, రికగ్నైజ్ అండ్ వెరిఫై యువర్ ట్రూ ట్విన్ సోల్. కొంతమంది ఇక్కడ కార్మిక్ పార్ట్నర్తో డీల్ చేస్తున్నారు, అంటే మీ యొక్క పాస్ట్ పర్సన్తో డీల్ చేస్తున్నారు. ఆ జీవితంలో మీ యొక్క పార్ట్నర్తో కలిసి చేయవలసిన పనులు కొన్ని చేయలేదు కాబట్టి నౌ ప్రెజెంట్ లైఫ్లోని ఈ యొక్క జన్మలోని మీరు ఆ కార్మిక్ పార్ట్నర్తో డీల్ చేస్తున్నారు. సో ఇక్కడ యూనివర్స్ ఏం చెప్తుందంటే ప్రతి ఒక్కరు మీ యొక్క ట్రూ ట్విన్ సోల్ అయితే కారు, ట్విన్ ఫ్లేమ్ అయితే కాదు, సోల్మేట్ అయితే కాదు, కార్మిక్ పర్సన్తో డీల్ చేస్తున్నారు కాబట్టి అందుకే మీరు ఇంత పెయిన్ని గెయిన్ చేస్తున్నారు. సో త్వరలోనే ఆ కార్మిక్ బ్లాకేజెస్ నుండి మీరు బయటపడతారు. అండ్ నెక్స్ట్ వన్, సపరేషన్ ఈజ్ అన్ ఎల్యూషన్. ట్విన్ ఫ్లేమ్ అనేది ఇప్పుడు సపరేషన్ ఉండదు. ట్విన్ ఫ్లేమ్ అనేది మన యొక్క షాడో అలాంటిది. మీరు ఎప్పుడు మీ యొక్క పర్సన్తో కనెక్ట్ అయ్యే ఉంటారు. ఇక్కడ చూసుకున్నట్లయితే వైబ్రేషన్, మీ పర్సన్తో మీరు ఎప్పుడు కనెక్ట్ అయ్యే ఉంటారు కూడా. ఓకే, ట్విన్ ఫ్లేమ్స్ ఆర్ ఆల్వేస్ కనెక్టెడ్. మీ పర్సన్ మీతో ఎప్పుడు కనెక్ట్ అయ్యే ఉన్నారు. మీ పర్సన్ నుండి మిమ్మల్ని ఎవరు విడదీయలేరు. ఈవెన్ థర్డ్ పర్సన్ అవ్వచ్చు, ఎటువంటి స్పెల్స్ని ఉపయోగించినా సరే మళ్ళీ కాన్షియస్ మైండ్ కంటూ మీ పర్సన్ వస్తారు, తప్పకుండా మిమ్మల్ని చేరుకోవడానికి ట్రై చేస్తారు. yearning, your soul is yearning for its counterpart, physical meeting is getting closer. త్వరలోనే మీ యొక్క పార్ట్నర్తో మీరు మీట్ అవ్వబోతున్నారు. దిస్ ఈజ్ ద బిగ్గెస్ట్ సైన్ గైస్, బిగ్గెస్ట్ సైన్. ఎవరైతే రీయూనియన్ కోరుకుంటున్నారో, ఆ హస్బెండ్ వైఫ్ మీ యొక్క పార్ట్నర్తో మళ్ళీ రీయూనియన్ కావాలనుకుంటారు, తప్పకుండా ఇది ద బిగ్గెస్ట్ సైన్. తప్పకుండా మీ పార్ట్నర్ని మీరు కలుస్తారు. అతని నుండి మీకు మెసేజ్ వస్తుంది. అండ్ నెక్స్ట్ కార్డ్స్ కూడా అలాగే ఉన్నాయి, పాజిటివ్ కార్డ్సే. అతనితో ఒక ఆనందమైన జీవితాన్ని మీరు గడుపుతారు. అండ్ నౌ కమ్యూనికేషన్, సీ దిస్ మేక్ వే ఫర్ క్లియర్ కమ్యూనికేషన్ విత్ యువర్ ట్విన్ ఫ్లేమ్. చూడండి, ఈసారి మీ పార్ట్నర్ వచ్చినట్లయితే మీ దగ్గరికి కన్వర్జేషన్ అనేది క్లియర్గా ఉంచండి. మీ మనసులో ఉందంతా బయటికి చెప్పండి, అతని మనసులో ఉందంతా బయటికి చెప్పనివ్వండి, అతనికి టైం ఇవ్వండి. తెలుసు గ్యాప్ వచ్చింది, కోపం వస్తుంది, మిన్నో మాట్లాడేస్తాం కాదు, మనం మాట్లాడేది కాదు, ఎదుటి వారికి కూడా టైం అనేది ఇవ్వాలి, ఎదుటి వారికి కూడా మాట్లాడే అవకాశం అనేది తప్పనిసరిగా ఇవ్వండి. అప్పుడే మీకు అర్థమవుతుంది అతని మనసులో ఏముంది, ఏం చెప్పాలనుకుంటున్నారని, ఏం చెప్పాలనుకుంటున్నామే అని. ఓకే, అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎమోషనల్లీ బ్రోకెన్. ఎస్, మీరు ఎమోషనల్లీ బ్రోక్ అయి ఉన్నారు. గెయిన్ కరేజ్ టు రీకనెక్ట్ యువర్ సెల్ఫ్. ఎప్పుడైతే మిమ్మల్ని మీరు రీకనెక్ట్ చేసుకుంటారో, మళ్ళీ ఎనర్జీని గెయిన్ చేసుకుంటారో, ఏదైతే యూనివర్స్ మళ్ళీ మీ యొక్క పర్సన్ని పూర్తిగా చేంజ్ చేసి మీ దగ్గరికి పంపిస్తుందో ఆ యొక్క ప్రేమని మీరు యాక్సెప్ట్ చేయగలుగుతారు. లేని పక్షంలో యాక్సెప్ట్ చేయలేరు. ఓకే, ఓవరాల్గా అయితే మీ పర్సన్ మిమ్మల్ని చాలా బ్యాడ్లీగా మిమ్మల్ని మిస్ అవుతున్నారు, వెరీ బ్యాడ్లీ. మీ యొక్క మెమరీస్ అనేవి మీ యొక్క పర్సన్ని నిద్రపోనివ్వట్లేదు. పదే పదే మీరు గుర్తొస్తున్నారు మీ పర్సన్కి. ఓకే గాయస్, దిస్ ఈజ్ ద రీడింగ్.
అండ్ ఈ ఎనర్జీని 222 ఎనర్జీతో క్లైమ్ చేయండి అండ్ కామెంట్లో చెప్పండి, డివైన్ ప్లీజ్ ప్రొటెక్ట్ మీ, డివైన్ ప్లీజ్ ప్రొటెక్ట్ మీ, డివైన్ ప్లీజ్ ప్రొటెక్ట్ మీ అని 222 ఎనర్జీతో క్లైమ్ చేయండి. 222 ఎనర్జీ అనేది హార్మోనీకి సంబంధించింది, హ్యాపీనెస్కి సంబంధించింది, రీయూనియన్కి సంబంధించింది. సో ఆ ఎనర్జీతో క్లైమ్ చేయండి ఎనర్జీని. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ ఛానల్ని షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ గైస్, బాయ్.